దేవుడు మనల్ని ఇక్కడ సమకూర్చి చిన్న మందగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నందుకు ఎంతగానో దేవుని సన్నిధిలో స్తుతులు ఘనతను దేవునికి అర్పిస్తున్నాను. ఆరాధన అంతా మనం చేస్తున్న సమయంలో దావీదు గురించి, దావీదు ఎలాగా దేవునికి కృతజ్ఞతతో తను దేవుని దగ్గర హౌ హీ అప్రోచ్డ్ గాడ్ విత్ అ థ్యాంక్ఫుల్ హార్ట్ అన్న ఇది మనము ఐ వాజ్ మెడిటేటింగ్ ఆన్ దాట్. దావీదు జీవితంలో అనేక అనుభవాలు, తను దేవునితో నడిచిన సందర్భాలు, దేవుణ్ణి చాలా దగ్గరగా అనుభవించిన సందర్భాలు, దేవుణ్ణి యొక్క నేచర్ని అర్థం చేసుకున్న సందర్భాలు అనేకంగా మనము ఉన్నాయని మనం చూస్తున్నాము. వాటిలన్నిటిలో ఇన్ ఆల్ ఆఫ్ హిస్ సర్కమ్స్టాన్సెస్ దావీదు తన జీవితంలో అనుభవించిన ప్రతి సందర్భంలో తను దేవుని గురించి నేర్చుకున్నాడు. తన హృదయంలో దేవునికున్న గొప్ప ఆశను కూడా దావీదు వ్యక్తపరుస్తున్నట్టుగా మనము చూస్తూ ఉంటాము. మరి దావీదు తను ఒక షెపర్డ్ బాయ్ నుండి అనాయింట్ చేయబడి రాజుగా అవే అంత సమయం వరకు దేవుని యొక్క హస్తమును, దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క ప్రావిజన్ని ఒక రకంగా అనుభవించినాడు. తను రాజు అయిన తర్వాత ఆఫ్టర్ డేవిడ్ బికేమ్ కింగ్ తను దేవుణ్ణి ఇంకా గంభీరంగా తను అనుభవించడము తను ప్రారంభించాడు. ఆఫ్ ద మెనీ థింగ్స్ దట్ డేవిడ్ డిజైర్డ్ ఫర్, దావీదు ఆశించిన అనేకమైన వాటి మధ్యలో అతి ప్రాముఖ్యమైన, శ్రేష్టమైన, మొదటి వచ్చిన ఇది ఏంటిదంటే తన హృదయంలో ఉన్న కోరిక దేవుని యొక్క సన్నిధిలో ఉండటము, దేవుని యొక్క మాట వినడము అన్న ఈ రెండు విషయాలను దావీదు డీప్రయారిటైజ్ చేయలేదు. ఈ రెండు విషయాలు తన హృదయంలో అతి ఎక్కువగా అతను ఎంచినాడు. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మాట లేకపోతే స్వరము, దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క డైరెక్షన్, ఇవి దావీదు అన్నిటికంటే ఎక్కువగా ఎంచినాడు. మన జీవితంలో కూడా ఎన్నిక, ప్రయారిటైజేషన్ చేసినప్పుడు ఏది మొదట వస్తుంది అని ఆలోచన చేసినప్పుడు మరి ఈ రకమైన కన్విక్షన్ దావీదుకున్నంత లాంటి ఆశ, దావీదుకున్నంత లాంటి ఆ యొక్క స్ట్రాంగ్ కన్విక్షన్ ఇన్ ద హార్ట్ దట్ దేవుని సన్నిధి ప్రాముఖ్యము, దేవుని మాట ప్రాముఖ్యము అన్న కన్విక్షన్ మరి మనము ఆ బ్యాలెన్స్లో ఎలాగుంటామో నాకైతే తెలియదు. కానీ దావీదు హీ సెట్ అ బెంచ్ మార్క్. ఆయన అందరికీ ఒక మాదిరి, తన హృదయంలో దేవుని ఎలా ఎంచినాడో దానిని బట్టి ఒక మాదిరి తను చూపించినాడు. సో ఇన్ ద బుక్ ఆఫ్ ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 14 there is an episode of how David approaches a battle, a warfare. First Chronicles chapter 14. ఈ సందర్భము ఎప్పుడు జరుగుతుందంటే దావీదు రాజుగా ఎన్నుకోబడ్డాడు. ఆయన ఇశ్రాయేలుకు రాజుగా ఆయన నియమించబడినాడు. ఆయనకు ఒక గొప్ప సైన్యము దేవుడు సమకూరుస్తాడు. ఆల్ ద స్ట్రాంగ్ మెన్ అండ్ ద వారియర్స్ దే ఆల్ కమ్ టుగెదర్ అండ్ బీ ది ఆర్మీ అలాంగ్ విత్ డేవిడ్. ఇదంతా జరిగిన తర్వాత దావీదు దేవుని యొక్క మందసమును ఆయన తను ఆ ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఉండాలన్న ఆశతో ఆ మందసమును వారి మధ్యలోనికి తీసుకుని రావడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఒక సందర్భము జరుగుతూ ఉంటుంది.
14వ అధ్యాయము 8వ వచనము. దావీదు ఇశ్రాయేలీయులందరి మీద రాజుగా అభిషేకము చేయబడినని విని ఫిలిష్తీయులందరూ దావీదును వెదకి పట్టుకొనుటకై బయలుదేరగా దావీదు ఆ సంగతి విని వారిని ఎదుర్కొనబోయెను. ఇది ఇక్కడ ఏం జరుగుతుందంటే, దావీదు రాజుగా ఆయన చేయబడ్డాడు. ఇజ్రాయేలుకు ఆ దేశంకు రాజుగా చేయబడినాడన్న వార్త ఎవరు విన్నారంట? ఫిలిస్తీయులు, ది ఎనిమీ, ద ఫిలిస్టైన్స్. వారు దావీదు రాజు అయినాడని వార్త విని దావీదును వెతుకుతా వారు వస్తా ఉన్నారు. దే ఆర్ ఇన్ సర్చ్ ఫర్ డేవిడ్. ఈ శ్రేష్టమైన ఘట్టము, ఈ శ్రేష్టమైన ఆ ఫేజ్, తను రాజుగా చేయబడినాడు. దేవుని యొక్క ప్రణాళికలో ఆయన రాజుగా అనాయింట్ చేయబడి రాజుగా చేయబడిన వార్త ఆ యొక్క ఫిలిస్తీయులు విని ఈ దావీదును వెతుకుతా వస్తా ఉన్నారు. ఏం చేయడానికి వస్తున్నారు ఈ ఫిలిస్తీయులు? ఫిలిష్తీయులు వచ్చి రేఫాయిం లోయలో దిగిరి. ఫిలిష్తీయుల మీదికి నేను పోయిన ఎడలా నీవు వారిని నా చేతికి అప్పగించుదువా అని దావీదు దేవుని యొద్ద విచారణ చేయగా, యెహోవా పొమ్ము, నేను వారిని నీ చేతికి అప్పగించేదనని సెలవిచ్చాను. ఇక్కడ మనం ఏం చూస్తున్నాము? ఈ ఫిలిస్తీయులు దావీదుకు ఇశ్రాయేలు ప్రజలకు తో యుద్ధము చేయడానికి వాళ్ళు వస్తున్నారు. దే ఆర్ నాట్ కమింగ్ ఫర్ మేకింగ్ పీస్. వాళ్ళు ఒక సమాధానంతో రావట్లేదు. వాళ్ళు స్నేహ బంధంను ఏర్పరచుకోవడానికి రావట్లేదు. దే ఆర్ కమింగ్ టు ఫైట్ అగేన్స్ట్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దే ఆర్ కమింగ్ టు ఫైట్ అగేన్స్ట్ ద కింగ్. వారు ఎప్పుడైతే ఈయన ఆ దేశముకు రాజుగా ఆయన చేయబడ్డాడో ఆ వార్త విని వీరు వెతుక్కుంటా ఎవరి కొరకు వచ్చారు? దావీదు కొరకు వారు వచ్చినారు. అయితే దాని పిమ్మట దావీదు ఈ ప్రార్థన లేకపోతే దేవునితో ఈ సంభాషణ చేస్తున్నాడు. హీస్ ఆస్కింగ్ గాడ్, షాల్ ఐ గో అప్ అగేన్స్ట్ ద ఫిలిస్టైన్స్? వారికి విరుద్ధంగా, ఆ ఫిలిస్తీన్లకు విరుద్ధంగా నేను వెళ్ళనా? ఒకవేళ నేను వెళ్ళినట్లయితే వారిని నీవు నా చేతిలోనికి వారిని అప్పజెప్పుదువా అన్న ప్రశ్న దావీదు అడగడము చూస్తున్నాము. ఇక్కడ ఒక శ్రేష్టమైన అంశము లేకపోతే ఒక అప్లికేషన్ మనం ఏం చూస్తామంటే, దిస్ మ్యాన్ హీ కుడ్ హ్యావ్ గాన్ టు వార్. ఆ ముందు 2 అధ్యాయాల ముందు మనం చదివినట్లయితే హీ హ్యాస్ అ హ్యూజ్ ఆర్మీ. చాలా బలవంతులు, చాలా very strong men have become part of his force, his army. చాలా శ్రేష్టమైన బలం కలిగిన ఆర్మీ ఆయన దేవుడు దావీదుకు సమకూర్చినప్పటికీ దావీదు ఈ ప్రార్థన ద్వారా, ఈ మాట అడగడం ద్వారా దేవుని యొక్క ఉద్దేశమును ఆయన మొదట పెట్టాడు. అది ఎందుకు శ్రేష్టం అంటే, మనము దావీదు అడ్వైజర్స్ ఉన్నారు. మనము ముందు చూస్తాము ఆ 13వ అధ్యాయంలో కూడా దావీదు ఆ యొక్క దేవుని యొక్క మందసం తీసుకుని రావాలి అన్న ఆలోచన చేసినప్పుడు హీ ఆస్క్స్ హిజ్ అడ్వైజర్స్, హీ టేక్స్ ద కౌన్సిల్ ఆఫ్ పీపుల్, హీ డిస్కసెస్ ఇట్ విత్ పీపుల్. కానీ ఈ యుద్ధము వచ్చినప్పటికీ, ఈ యొక్క యుద్ధపు వార్త వచ్చినప్పుడు హీ అప్రోచెస్ గాడ్. ఆయన దేవుని వైపు చూస్తూ, ఇక్కడ నేను వెళ్ళాలా, వీరికి విరుద్ధంగా వెళ్ళాలా, నీవు వారిని అప్పచెప్తావా? ఇక్కడ 2 విషయాలు జరుగుతున్నాయి. దావీదు దేవుడు తన పట్ల ఆయన యజమానిగా ఉన్నాడని ప్రకటిస్తున్నాడు కదా. సో యు సీ దట్ డేవిడ్ ఈస్ గివింగ్ గాడ్ ద ప్లేస్ ఆఫ్ అథారిటీ. హీఈస్ ఆస్కింగ్ ఫర్ పర్మిషన్, వెళ్ళనా, డైరెక్షన్ అడుగుతున్నాడు, ఆయన కౌన్సిల్ అడుగుతున్నాడు. ఆయన దేవుడు అన్నిటికంటే జ్ఞానిగా ఉన్న, అన్నిటికంటే అధికమైన జ్ఞానము కలిగిన వాడన్నా అని ఎంచి దేవుని దగ్గరికి వెళ్తున్నాడు.
అప్పటి వరకు దావీదు చూసిన దేవుని హస్తము ఒక రకమైతే ఈ యుద్ధము ఈ ఫిలిస్తీన్లు తన ఎదుట యుద్ధానికి చేయడానికి రావడము దావీద్ ఇట్ హింజ్డ్ అరౌండ్ దిస్ వన్ రిక్వెస్ట్ దట్ డేవిడ్ బ్రాట్ బిఫోర్ గాడ్, నేను వెళ్ళనా, నీవు విడిపిస్తావా? దావీదు ఏమంటున్నాడంటే, నేను యుద్ధం చేయనా, నేను జయం పొందుకుంటానా అని అంటలేదు, నీవు విడిపిస్తావా, విల్ యూ డెలివర్ దెమ్ టు మీ? సో హీ రికగ్నైజెస్ ద ప్లేస్ దట్ గాడ్ హ్యాస్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. ఆ ప్రశ్న ఆలోచన చేసే కొద్దీ నాకేమనిపించిందంటే, దేవుణ్ణి తను ఎంతగా డిపెండ్ అయ్యాడంటే, తనకి తెలుసు తన యొక్క జయము తను యుద్ధం చేయడంలో కాదు, దేవుడు ఆ యొక్క శత్రువును తన చేతికి ఆయన అప్పచెప్తాడు అన్న కన్విక్షన్ దావీదు ఇక్కడ ప్రకటిస్తున్నాడు. దట్ ఈస్ సంథింగ్ దట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ దిస్ ప్రేయర్ దట్ డేవిడ్ ఇస్ మేకింగ్. ఒకటి, దేవుని దగ్గరికి వెళ్తున్నాడు, తను దేవుని సమీపిస్తున్నాడు. దేవుని దగ్గరికి ఆ సమయంలో ఇట్ ఈస్ అన్ ఎనిమీ కమింగ్ అగేన్స్ట్ డేవిడ్ అండ్ ఎస్పెషలీ ఫర్ హిజ్ లైఫ్. తన ప్రాణం కొరకు వారు వస్తున్నారు. కానీ దావీదు దేవుని వైపు తిరిగి, నేను వెళ్ళనా, నీవు విడిపించుదవా అన్న ప్రశ్న అడిగినప్పుడు దేవుడు తిరిగి తనతో సంభాషణ చేస్తున్నాడు. 10వ వచనము, పొమ్ము, నేను వారిని నీ చేతికి అప్పగించేదనని సెలవిచ్చాను. సో ద లార్డ్ ఈస్ allowing him, giving a direction. ఆయన దావీదు అడిగిన ప్రశ్నకు దేవుడు జవాబు చెప్తున్నాడు. గాడ్ ఈస్ ఆన్సరింగ్ అండ్ హీ ఈస్ allowing him, సేయింగ్, వెళ్ళుము, నేను వారిని నీ చేతికి అప్పచెప్తాను అని. వారు బయల్పే రాజ్యమునకు వచ్చినప్పుడు దావీదు అచ్చట వారిని హతము చేసి జల ప్రవాహములు కొట్టుకొని పోవునట్లు యెహోవా నా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనము చేసిననుకొని ఆ స్థలమునకు బయల్పే రాజ్యం అని పేరు పెట్టెను. ఎంత గొప్ప విజయము దావీదు చూసినాడంటే, అదొక జల ప్రవాహము కొట్టుకొని పోయినంతగా ఆ రకంగా ఆ యొక్క విజయాన్ని దావీదు పోల్చాడు. అంటే జస్ట్ ఇమాజిన్ వాట్ ఇట్ ఈస్ టు బి స్వెప్ట్ అవే, to be taken over by the waters and clean sweep అంటారు కదా, there's nothing left. అలాంటి విజయము దేవుడు దావీదుకు ఈ స్థలములో ఇచ్చినందుకు దావీదు ఆ స్థలంకు బాల్ పెరాజీమ్ అన్న పేరును పెడతాడు. వారు అచ్చట తమ దేవతలను విడిచిపెట్టి పోగా వాటిని అగ్ని చేత కాల్చివేయవలెనని దావీదు సెలవిచ్చెను. ఈ స్థలానికి యుద్ధం చేయడానికి వచ్చిన వారి దేవతలను వారి విగ్రహాలను వాళ్ళు తీసుకుని వచ్చినారు. దావీదు ఇంకొక శ్రేష్టమైన పని ఏం చేస్తున్నాడంటే, హీ కమాండెడ్ ఫర్ ఆల్ ఆఫ్ దట్ టు బి డిస్ట్రాయిడ్. ఇంకొక మెట్టు ఆయన దేవునికి ఎంత ప్రాధాన్యత ఇచ్చినాడు. దేవుని యొక్క స్థానము, దేవుని యొక్క అధికారము, దేవుని యొక్క ప్రభుత్వము ఆ స్థలము పైన, ఆ ప్రజల పైన ఎంత గంభీరంగా ఉన్నదో అతను ప్రకటిస్తున్నాడు కదా. బై డిస్ట్రాయింగ్ దేర్ గాడ్స్, డేవిడ్ ప్రొక్లెయిమ్డ్ దట్ గాడ్ అలోన్, ద గాడ్ హీ వర్షిప్డ్, ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ ఓన్లీ ప్రివేల్స్ కదా. తర్వాత ఇదే దావీదు అదే సందర్భం అనుకుని ఇంకొక యుద్ధానికి లేకపోతే ఇంకొక క్లిష్టమైన పరిస్థితిలోనికి తను సమీపిస్తున్నట్టుగా మనము చూస్తాం. 13వ వచనము 14వ వచనంలో ఏమని ఉంటుందంటే, ఫిలిస్తీన్లు మరలా ఆ లోయలోనికి దిగి రాగా, మళ్ళీ వచ్చారంట ఈ ఫిలిస్తీన్లు, మళ్ళీ యుద్ధం చేయడానికి వచ్చారు. దావీదు
తిరిగి దేవుని యొద్ద విచారణ చేసెను. తిరిగి దేవుని యొద్ద విచారణ చేశాడు. తన అలవాటు, తన ఎప్పుడైతే యుద్ధపు వార్త వింటున్నాడో, ఎప్పుడైతే కష్టం వస్తుందని ఆ వార్త వింటున్నాడో, ఎప్పుడైతే తన ప్రాణముకు హాని అని తన ఎదుట శత్రువు నిలబడుతున్నాడో అన్న ఆ వార్త విన్నప్పుడల్లా దావీదు దేవుని వైపు తిరుగుతున్నాడు. దేవుని ఒక ప్రశ్న అడుగుతున్నాడు, నేను ఏం చేయాలి, నీవు నా కొరకు ఏం చేస్తావు ప్రభువా? So he's asking God another question, the second time. 14వ వచనంలో ఈసారి దేవుడు తనకు ఇంకొక ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. మొదటిసారి వెళ్ళు, అక్కడ వెళ్ళి నించో, నేను వారిని నీ చేతికి అప్పచెప్తానన్న దేవుడు ఇప్పుడు ఇంకొక డిఫరెంట్ ఇన్స్ట్రక్షన్ దేవుడు దావీదుకు ఇస్తున్నాడు. చదువుదాం. అందుకు దేవుడు, నీవు వారిని తరుముకొని పోగా వారిని తప్పించుకొని చుట్టూ తిరిగి కంబలి చెట్టుకు ఎదురుగా నిలిచి, కంబలి చెట్టు కొనల యందు కాళ్ళ చప్పుడు నీకు వినబడినప్పుడు వారితో యుద్ధము కలుపుటకై బయలుదేరి వారి మీద పడుము. ఆ చప్పుడు వినబడినప్పుడు ఫిలిస్తీన్లు దండును హతము చేయుటకై దేవుడు నీకు ముందుగా బయలు వెళ్ళి ఉన్నాడని తెలుసుకోనుమని సెలవిచ్చెను. ఇక్కడ దేవుడు ఇంకొక డిఫరెంట్ స్ట్రాటజీని దావీదుకు ఇస్తున్నాడు. ఇప్పుడు నువ్వు వారి వెంట వెళ్ళకు, డోంట్ గో ఆఫ్టర్ దెమ్, బట్ యు హైడ్ ఇన్ అ ప్లేస్. ఆ స్థలంలో ఆగి వేచి ఉండి నీకు ఒక శబ్దము వినపడినప్పుడు అప్పుడు నువ్వు యుద్ధము చేయి. The second time was not a very straightforward, వెళ్ళి అక్కడ నించో, వెళ్ళి యుద్ధం చేయి, అలాగ లేదు. దీనికి ఇంకా ఒక స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్ ఉన్నది. ఇంకొక చాలా లోతైన, లేకపోతే ఇంకొక అతను ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ ఇది కాదు. ఒక దగ్గరికి వెళ్ళాలా, అక్కడ దాక్కునాలా, అక్కడ దేవుని యొక్క స్వరం కొరకు, లేకపోతే ఏ స్వరం అయితే వినబడాలన్న అని దేవుడు చెప్పాడో దాని కొరకు తను కనిపెట్టాలా. అది విన్నప్పుడు హీ షుడ్ ఆల్సో నో దట్ గాడ్ హ్యాస్ గాన్ బిఫోర్ హిమ్ టు స్ట్రైక్ ద క్యాంప్ ఆఫ్ ఫిలిస్తీన్స్. దేవుడు ఒక సూచన కూడా దావీదుకు మనం ఇవ్వడము చూస్తున్నాము. 16వ వచనంలో అతి శ్రేష్టమైన విషయము మనము చూస్తాము. దేవుడు తనకు సెలవిచ్చిన ప్రకారము దావీదు చేయగా ఇజ్రాయేలీలు ఫిలిస్తీన్ల సైన్యమును గిబియోను మొదలుకొని గాజేరు వరకు తరిమి హతము చేసిరి. కాబట్టి దావీదు కీర్తి ఇజ్రాయేలీల ప్రదేశమంతటా ప్రసిద్ధి ఆయను. ఏం చేశాడని చదవండి. యెహోవా అతని భయము అన్యజనులకందరికీ తెలియజేసింది. దేవుడు ఏదైతే చెప్పాడో, ఏదైతే కమాండ్ చేశాడో దావీదు దాని ప్రకారము చేశాడు. ద విక్టరీ దే సా, ఇట్ స్ప్రెడ్ ఫ్రమ్ గిబియోన్ టు గెజర్. ఒక ప్రాంతమంతా గొప్ప విజయము దావీదు, తన ప్రజలు, ఇశ్రాయేలీలు చూశారు. దీనికి గల కారణము దేవుని యొక్క మాట, దావీదు హృదయంలో లోబడే స్వభావము. ఆ విజయం వెనకాల గల కారణము దావీదు హృదయంలో 3 things. The first one, his desire to run to God. The conviction to put God in the place of command. The third one, the willingness to obey everything that God told him to do. నేను ఆలోచన చేస్తా ఉన్నాను, వారు ఒకవేళ ఈ మాట ఒకవేళ దేవుడు వాళ్ళకి ఇవ్వనట్లయితే ఒక దగ్గరికి వెళ్ళి దాక్కోమన్నాడు కదా. 15వ వచనంలో మనం చూస్తాము, ఇట్ షల్ బి వెన్ యూ హియర్ అ సౌండ్ ఆఫ్ మార్చింగ్ ఇన్ ద టాప్స్ ఆఫ్ ద మల్బరీ ట్రీస్ దెన్ యూ షల్ గో అవుట్ ఫార్ బ్యాటిల్. ఒకవేళ ఆ మల్బరీ ట్రీస్ దగ్గర వాళ్ళు దాక్కొని వాళ్ళ స్వరం కొరకు వినకుండా వాళ్ళు మార్చ్ చేస్తా వెళ్ళిపోయినట్లయితే ఏమవేది?
They may have not seen the power of God. They may not have seen the deliverance of God. They may not have seen what God can do. దేవుడు ఇచ్చిన ప్రతి ఇన్స్ట్రక్షన్ని తప్పకుండా ఒక్క పుల్లు కూడా తీసివేయక దావీదు అమలుపరిచినాడు. హీ ఒబేడ్ ఎవ్రీథింగ్. ప్రతి ఒక్క మాట, ఇక్కడికి వెళ్ళు, ఇక్కడ నించో, ఇక్కడ వేచి ఉండు, ఇక్కడ విను, ఇది విన్న తర్వాత నువ్వు ఈ పని చేయి, అవన్నీ కూడా దావీదు చేశాడు. వారి విజయము అనేక దేశాలు విన్నారు. మెనీ నేషన్స్ heard about it, and it is written that God brought fear of him upon all nations. ఏ ప్రజలైతే ఈ దావీదుతో యుద్ధం చేయాలా, రాజుగా చేయబడ్డాడు కదా, ఒక్కడే ఉన్నాడు కదా, బలహీనుడేమో, హీఈస్ అ షెపర్డ్ బాయ్ అని అనుకున్నారో, ఏ ఏ ఏ ఎనిమీ అయితే, ఏ నేషన్స్ అయితే వీరు చిన్నవారు, వీరు బలహీనులు, వీరికి ఏ రకమైన విజయము అందించడానికి బలం లేదు, ఏదనుకున్నా కూడా ఆ దేశాలన్నిటిపైన దేవుడు భయము తీసుకుని వచ్చాడు. బికాస్ ఆఫ్ ద కన్విక్షన్ దట్ దిస్ మ్యాన్ హ్యాడ్ ఆన్ 3 areas. His desire to look to God, the conviction to put God before anything else. దేవుని యొక్క స్థానము, దేవుని యొక్క ప్రభుత్వము, దేవుని యొక్క అధికారం కింద తను తాను సమర్పించుకొని ఆయన చెప్పిన ప్రతి మాటకు ఆయన విధేయత చూపించినందుకు God brought fear. Did you ever imagine an enemy coming against you, a situation that is coming to disturb you, the enemy coming to put you down, but God is making you stand, and God is delivering you out of that situation, and God is bringing fear in the enemy's mind about you. Did you ever imagine what God can do? He did it for David. దావీదుకు అలాంటి విజయము, ఆయన తనను బట్టి అనేక దేశాలు భయపడేలాగా దేవుడు సాక్ష్యము తీసుకుని వచ్చాడు. One man, a desire, a conviction, willingness to obey. ఇవి మన జీవితంలో, మన విశ్వాస జీవితంలో చాలాసార్లు మనకు తెలుసు. We know when the enemy comes against us, we know that we should look unto the Lord. We know, మనం చాలాసార్లు చదివేము, విన్నాము, అనేక సందర్భాలలో మనము ఈ విషయాలు మనం వింటానే ఉంటాము. దట్ వి ఆర్ ఫైట్, ఆర్ స్టాండ్, ఆర్ కానీ how many times of the many situations that we encounter, how many times do we look to the Lord and say, Lord, what shall I do? What do you want me to do? And what will you do for me? నీవు నా కొరకు ఈ విజయము ఇచ్చదవా? What do you want me to do? మనలను బలహీనులుగా దేవుడు చేయలేదు. God was, if you read through First Chronicles, you will see how ఈ బుక్ అంతటిలో మీరు దావీదు దేవుని ఎంతగా స్తుతిస్తారో, ఒక పాటలో, ఒక కీర్తనలో హౌ హీ ప్రొక్లెయిమ్స్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్, హౌ హీ ప్రొక్లెయిమ్స్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్ మీరు చదువుతారు. యు విల్ సీ దట్ గాడ్ he has taken them from one place to another, not allowing anybody to touch the children of God.
one enemy, not one nation could touch them. God took them from one place to another like that. ఒక కీర్తన పాడుతూ దావీదు ఈ మాటలు దేవుని సన్నిధిలో ఆ ప్రజల ఎదుట ఈ పాట పాడుతూ ఒప్పుకుంటాడు. దేవా, ఇంత గొప్పగా మమ్మల్ని విడిపించావు, ఇంత గొప్పగా మా పక్షాన యుద్ధం చేశావు, ఇంత గొప్పగా మమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్ళావన్న కృతజ్ఞతతో దావీదు ఈ పాట పాడుతూ ఉంటాడు. హీ విల్ సింగ్ ఆఫ్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. యుద్ధం రాగానే దేవుని వైపు తిరుగుతాము, కానీ ఆయన స్వరం వినే అంత ఓపిక కూడా మనము కనపరచము. దట్ ఈస్ వేర్ వి ఫెయిల్. The God who gave a different strategy for one war and a different strategy for another war, don't you think the same God will fight for you? He will stand for you and he will tell you what to do. మనకి తెలియదు రేపు ఎలా ఉన్నదో, మనకి తెలియదు ఎంత గంభీరమైన స్థితిలో మనం వెళ్తున్నామో, లేకపోతే ఏ రకమైన సందర్భము, ఏ రకమైన ఆ యొక్క ఎనిమి యొక్క ఇది ఏదైనప్పటికీ, why don't we build this habit of looking unto the Lord and asking our Lord, what do you want me to do? నీవు ప్రభువా ఈ సమస్య నుండి, ఈ శత్రువు నుండి, ఈ పరిస్థితి నుండి, ఈ ప్రమాదం నుండి నీవు నన్ను విడిపించెదవా? What do you want me to do? And the God who answered David, the God who spoke to David, he is the same God who will speak to you in your situation, in the battlefield, to your problem, to your circumstance, to everything that is surmounting you. He will say, do this. ఏ యోగ్యత, ఏ శ్రేష్టమైన గిఫ్ట్ ఈ లోకంకి లేదో దేవుని బిడ్డలకు అంత గొప్ప ఆధిక్యత దేవుడిచ్చాడు. దేవుని కృపను బట్టి ఆయన బిడ్డలంగా యుద్ధ భూమిలో నిలబడి ఉండడానికి, ఆయన బిడ్డలంగా యుద్ధ భూమిలో విజయము ప్రకటించడానికి. Why won't we build the habit of looking unto the Lord, asking the Lord for direction and counsel? ఎందుకు ఈ అలవాటు మనకు రావడం లేదు? దావీదు విజయం వెనకాల విజయము, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క మంచితనము, వాత్సల్యతను దావీదు ఎంతగానో చూశాడు. భయంకరమైన యుద్ధ భూమిలో చూశాడు. అండ్ హీ ఈస్ సింగింగ్, లార్డ్, వాట్ ఎ గ్రేట్ గాడ్ యు ఆర్. పదహారో అధ్యాయము 8వ వచనం నుండి 36వ వచనం వరకు ఆ పాట మీరు చూస్తారు. You will see him testifying of the good things that God has done, how God fought his battles. గొప్ప సాక్ష్యము, శ్రేష్టమైన అనుభవము, గొప్ప టెస్టిమోనీ ఎప్పుడు వస్తుందో తెలుసా? when you give God his place and your face turns towards him and says, Lord, what do you want me to do? అనేక సందర్భాలలో we fail in asking this, Lord, what do you want me to do? పదహారవ అధ్యాయము 20, 21, 22 వచనాలు. This is what David testifies when he was singing
about the goodness of God. వారు జనము నుండి జనమునకును రాజ్యము నుండి రాజ్యమునకును తిరుగులాడుచుండగా నేను అభిషేకించిన వారిని పట్టుకునదలిచి నా ప్రవక్తలకు కీడు చేయవద్దనియు సెలవిచ్చి ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనీయలేదు. వారి నిమిత్తము రాజులను గద్దించెను. సర్వభూజనులారా యెహోవాను సన్నుతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. ఎలాగ దేవుడు వారి పక్షాన యుద్ధం చేశాడంట? రాజులను he rebuked the kings for his children. He permitted no man to touch them, no man to do any wrong to them. That is the God that you and I serve. ఇంత కృతజ్ఞతతో దావీదు పాట పాడతా స్తుతిస్తా, సర్వజనులారా ఆయనను స్తుతించండి, ఇది ఈ రకంగా దేవుడు మా పక్షాన ఆయన యుద్ధం చేశాడు, ఆయన చూశాడు. ఆ సందర్భాలన్నిటిలో దేవుడు ఎంత శ్రేష్టంగా విజయం ఇచ్చాడో దావీదు అనుభవంతో చూసి ప్రకటిస్తున్న ఈ పాట. ఇంత శ్రేష్టమైన సాక్ష్యము రావడానికి గల కారణము దేవుని యొక్క దేవుడు ఆ యుద్ధమును ఆయన he won the war for them, but it was also hinging on David's willingness to ask the Lord for counsel, direction, giving God his place and allowing God to give instructions so he can obey. ఈ మూడు విషయాలు దావీదు జీవితంలో మనము నేర్చుకుంటున్న వారంగా, let us not just leave this place without a conviction, without telling the Holy Spirit, Lord, in every situation, every problem that I encounter, every battlefield, I will look to you, I will ask you for direction. To this day, every nation that goes against Israel, they know the God of Israel is fighting for them. To this day, there is fear that God has put in the nations. To this day, మనల్ని ఆయన సొత్తుగా చేసుకొని, ఆయన ప్రజలుగా దేవుడు మనల్ని చేసుకొని, తను he bought us. నీ పక్షాన నా పక్షాన యుద్ధం చేయడా? యుద్ధం చేయడా? Will he not deliver us when we look to him, when we ask him, Lord, what do you want me to do? Will he not come back with an answer? Like how he spoke to David, will he not speak to you? అన్ని పరిస్థితుల్లో విజయం చూడాలని ఆశ కలిగి ఉంటాం, కానీ దేవుని యొక్క మాట చొప్పున బ్రతికే ఆ హ్యాబిట్ మనం బిల్డ్ చేసుకున్నప్పుడు, ఆ డిసిప్లిన్ మనం బిల్డ్ చేసుకున్నప్పుడు, గాడ్ టేక్స్ సెంటర్ స్టేజ్. ఆయన మన పక్షాన యుద్ధం చేయవానిగా ఉంటాడు, విజయం ఇచ్చేవానిగా ఉంటారు. ఎవరికి మనల్ని ముట్టుకునే, ఎవరికి మనల్ని హాని చేసే అధికారము పర్మిషన్ ఆయన ఇవ్వడు. ఈ సాక్ష్యము నేను చాలా కాలం క్రితం నేను చెప్పాను. దేవుడు నాకు ఒక పని చేయమని చెప్పాడు. ఆ పని విషయంలో నాకు చాలా భయం కలిగింది. బికాజ్ ఇట్ ఇన్వాల్వ్డ్ గోయింగ్ టు అ పర్సన్ అండ్ టెలింగ్ దెమ్ దట్ their days are numbered. God asked me and Anna to go and talk to one person and say, if you do not change, don't mend your lives, God has counted your days. It is coming to an end.
భయము కలిగింది. హౌ డు ఐ డెలివర్ దిస్ మెసేజ్, నేను ఎలాగా చెప్పాలా, హౌ డు వీ గో అండ్ యాక్చువల్లీ గో అండ్ స్పీక్ అబౌట్ దిస్. కానీ దేవుడు చెప్పాడు వెళ్ళాలా. సో వి స్టార్టెడ్ ఆఫ్. నేను నా హృదయంలో భయంగా, ఐ వాజ్ సో ఫియర్ఫుల్. అసలు ఏంటి ఈ వార్త ఎలా మోసుకుని వెళ్ళాలా, హౌ డు వీ యాక్చువల్లీ గో అండ్ స్పీక్ అబౌట్ ఇట్. బయలుదేరి వెళ్తుండగా దేవుడు కళ్ళను తెరిచి హీ షోడ్ దట్ దేర్ ఆర్ వారియర్ ఏంజల్, a huge warrior angel going with us. ఇది జరిగింది. This is true in my life, our lives. We have seen God move in a mighty way. One word, go say this, go tell this to this person. There was fear in our hearts, but the Spirit of the Lord was so pushing us. He was leading us, and He also showed us that He is going with us. ఆ దర్శనం దేవుడు చూపించిన తర్వాత విత్ a lot of conviction we stepped into that place. Anna delivered that word, we prayed, and we came from that place rejoicing. God will not allow any situation, no person, no enemy. He has not given anybody any power to touch you. మనమే పిరికివాలంగా, దేవుని యొక్క శక్తి తెలియక, దేవుని యొక్క గంభీరత్వం తెలియక, దేవుని యొక్క ప్రణాళిక తెలియక మనము పిరికివారంగా మనం కనబడుతూ ఉంటాం దేవుని దగ్గర. The God that you and I serve is a God who has done miracles, wonderful things, mighty things, great deliverances. మనం ఎలాగ నడవాలంటే, ఏదైనా రాని, ఎంత కష్టమైనా కానీ, ఎలాంటి పరిస్థితి ఎంత గంభీరమైనా కానీ నా దేవుడు నాతో నడుస్తున్నాడు. ఏ యుద్ధముకైనా ఆయన విజయము ఆయన ఇస్తాడు. దిస్ ఇస్ ద గాడ్ ఐ సర్వ్. And like David sang about the goodness of God, let us take an opportunity to say, hey, this is what my God has done for me. అలాంటి యొక్క కన్విక్షన్, అలాంటి విధేయత చూపించే హృదయము, దేవుని వైపు తిరిగి ప్రభువా ఏం చేయాలి, వాట్ డూ ఐ డూ, యూ హెల్ప్ మీ విత్ కౌన్సిల్, యూ హెల్ప్ మీ విత్ డైరెక్షన్ అన్న అలాంటి ప్రార్థన, అలాంటి స్వభావము, అలాంటి హృదయపు వాంఛ దేవుడు మన హృదయంలో, మన జీవితంలో దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. లెట్